అండి. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇక్కడ చూసారండి మినపగారెలు ఎంత బాగుంటాయో. ఇలా నేను ఎప్పుడు చేయాలనుకున్న ఇలా మిక్సీ జార్లో చేసుకుంటానండి. చాలా బాగా వస్తాయండి. చూడండి, లోపల పిండి కూడా పచ్చి పచ్చిగా ఉండదు. ఎంత బాగా ఇట్లా లైట్గా కాల్చుకొని మనం తింటే చాలా బాగుంటుందండి. దీంట్లో ఎక్కువగా మేము ఇట్లా చికెన్ కానీ మటన్ కానీ తెచ్చుకున్నప్పుడు అయితే ఇలా చేసుకుంటామండి. చాలా బాగుంటాయి. ఇలా మాకు ఎక్కువ మినపగారెలు అంటేనే ఇష్టం అండి. మనం హెల్త్ గుడక ఎక్కువ మినపగారెలే తినాలంటే ఎక్కువ బాగుంటాయి గుడక. మీరు గుడక ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తానండి. ఇప్పుడైతే నేను మినపప్పు తీసుకున్నానండి. మినపప్పు అనేటివి నేను పొట్టు లేనోటి తీసుకున్నానండి. ఇలా శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా 2 సార్లు అయితే వాష్ చేసుకోవాలండి. ఇలా బాగా 2 సార్లు వాష్ చేసుకున్నాక ఒక 6 గంటల వరకు నానబెట్టుకోవాలండి. ఇట్లా నేనైతే నానబెట్టుకున్నానండి. ఇలా నానబెట్టుకున్న నేను ఒక గ్లాస్ అయితే మినపప్పు తీసుకున్నానండి. ఇవి నేను ఆఫ్టర్నూన్ అయితే నానబెట్టుకున్నానండి. ఇట్లా ఈవినింగ్ టైంలో అయితే ఇట్లా శుభ్రంగా వాష్ చేసి మిక్సీ జార్లో పట్టుకుంటున్నానండి. మీరు కావాలంటే పొట్టు లేనోటి కూడా తీసుకొని, ఒక పొట్టు లేనోటి కొంచెం ఎక్కువ టైం పట్టాలండి నానబెట్టడానికి. ఇవైతే తక్కువ టైమే సరిపోతుంది. ఒక 6 గంటలు అయితే సరిపోతుంది. అవి కూడా ఒక 8 గంటలు అయితే సరిపోతుంది పొట్టు లేనోటి. ఎక్కువ మనము ఈ పొట్టు లేనోటి ఎక్కువ చేసుకుంటే బాగుంటుంది. అది కొంచెం పొట్టు ఉండేటి పని అండి. ఆ పొట్టంతా పోవాలి, చాలా రిస్క్ ఉండే. ఇవేంటి తొందరగా పని అయిపోతుందని మేము ఎక్కువ పొట్టు లేనోటి ఇలాంటి మినపవడలు అనేటివి తీసుకుంటామండి. ఇలాగే ఎక్కువ తెచ్చుకుంటాము. పొట్టు లేనోటి తెచ్చుకోమండి ఎక్కువగా. ఎందుకంటే అవి కొంచెం పొట్టంతా పోవాలని బాగా శుభ్రంగా వాష్ చేయాలి. ఇవైతే ఒక 3 సార్లు అయితే వాష్ చేసి ఇట్లా శుభ్రంగా మనం మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. ఇప్పుడు నేనైతే టీ గ్లాస్ సగానికైతే వాటర్ పోసినానండి. ఇప్పుడు మనము మిక్సీ జార్కి అయితే పట్టుకోవాలి. మెత్తగా మనము పట్టుకోవాలండి. చూడండి ఎలా ఉందో అలాగా. మరి ఎక్కువ వాటర్ పోస్తే లూజ్గా అయిపోతుంది పిండి సరిగా. అప్పుడు మనకు మినపగారెలు అనేటివి రావండి, రౌండ్గా రావు. ఇప్పుడు మనము అందుకే వాటర్ ఎక్కువ వేయకుండా ఇట్లా మనం కొద్దిగా వాటర్ పోసుకొని ఇట్లా మిక్సీ జార్కి అయితే పట్టుకోవాలండి. ఇంకా నేనైతే ఇవి మనము రోట్లో వేసి నేను దంచుకుంటున్నానండి. ఇక్కడ మా పిల్లలకి ఇట్లా పచ్చిమిర్చి కోసేసి అల్లం ముక్క ఇట్లా కట్ చేస్తే పిల్లలు తినరండి. నేనైతే ఇలా రోట్లో వేసుకొని పచ్చిమిర్చి ఒక 5-6, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా అల్లం అయితే వేసుకొని ఇట్లా రోట్లో అయితే దంచుకుంటున్నానండి. నా చిన్న రోలు కాబట్టి దాంట్లో అయితే నేను ఇలా దంచి వేసుకుంటున్నానండి. ఎక్కువ మాకు పల్లెటూరు సైడ్లో మేము ఇలాగనే చేసుకుంటామండి. ఎక్కువగా మేము మా పల్లెటూరు స్టైల్లో రోలు ఉంటుంది కాబట్టి మేము ఇలా రుబ్బుకొని అయితే చేసుకుంటామండి. ఇక్కడ నాకు ఎక్కువ పెద్ద రోళ్ళు లేదు కాబట్టి నేను ఇట్లా మిక్సీ జార్లో వేసుకొని ఇట్లా చిన్న రోల్లో ఇట్లా పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర వేసుకొని ఇలా దంచి వేసుకుంటానండి. ఎందుకంటే ఇట్లా దంచి వేసుకుంటే పిల్లలు కూడా కారం అనిపించదు, చాలా బాగా తింటారు కాబట్టి. ఇక్కడ నేనైతే మా పిల్లలు అలాగనే తింటారండి. నేను ఇలా పచ్చిమిర్చి ఇల్ని కోసేయకుండా ఇలా దంచి అయితే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే కోసి సన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు నేనైతే మిక్సీ జార్లో ఒక బౌల్లోకి పిండి అంతా వేసుకుంటున్నానండి. అందులో ఒక టీ గ్లాస్ సగానికైతే కొంచెం వాటర్ పోసుకోండి. ఎందుకంటే మరీ ఎక్కువ మీకు గట్టిగా ఉన్నప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోండి. పిండి కొంచెం మరీ అంతా లూజ్గా లేకుండా ఇట్లా మీడియంగా ఉంటుంది. ఇందులోకి మనము దంచి పెట్టుకున్నాం కదా అల్లము, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు అలాగే ఆనియన్స్ కూడా వేసుకుందామండి. కొంచెం సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్స్. అలాగే మనకు రుచికి తగినట్టుకు సాల్ట్ కూడా వేసుకోవాలండి, 1 స్పూన్ అయితే. మళ్ళీ తర్వాత కావాలని ఒకసారి చూసి వేసుకోండి. ఇప్పుడు దీనిలో వంట సోడాగా వేసుకోండి కొద్దిగా. ఇప్పుడు సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి. అంత బాగా అన్నిటికీ కలిసేలాగా మనము దంచినోటి ఆనియన్స్, ఇవన్నీ ఉప్పు ఇవన్నీ వేసినాం కదా, బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి. ఇలాగ మనము బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఇట్లా కలుపుకుంటే మనకు ఎక్కువ గారెలు అన్నిటికీ బాగా వస్తాయి. ఇక్కడ వాటర్ ఎక్కువ వస్తే లూజ్ అయిపోతే గారెలు మనకు షేప్ అనేది సరిగా రాదండి. నూనెలో వేసేటప్పుడు మనకు ఉంటలాగా పడుతుంది. ఇట్లా కాకుండా మనము మీడియంగానే పిండి అనేది కొంచెం
ఉండాలి, మరి ఎక్కువ లూజ్ లేకుండా. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ అనేది వేసుకుందామండి. తగినంతగా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం వేడెక్కిందో లేదో ఒకసారి చూసి వేసుకోండి, అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడైతే నేను ఆయిల్ కొంచెం వేడెక్కింది కదా, ఇప్పుడు నేనైతే చేత్తో వేయలేదండి. ఇట్లా నేను మనం మామూలుగా ఫ్రై చేసుకునే గెంటు ఉంటుంది కదా, ఆ గెంటులో మీద ఇట్లా పెట్టి మినపొడలు అయితే ఇలా చేస్తున్నానండి. చేత్తో రావడానికి కొంచెం నాకు వీలు ఉండదు కాబట్టి ఇట్లా నేనైతే ఇట్లా వేసుకుంటున్నానండి. మీరు చేత్తో కావాలంటే చేత్తో వేసుకోవచ్చు, చేత్తో రానప్పుడు ఇలా అయినా వేసుకోవచ్చండి. ఇలా అయినా మనకు చాలా బాగా వస్తాయండి. ఎక్కువ మనము ఒకేసారి మంట హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియంలోనే పెట్టేసుకోవాలండి. ఎక్కువ మంట పెట్టేస్తే మనకు అవి తొందరగా మాడినట్టు అనిపిస్తే లోపల పచ్చి పచ్చిగా ఉంటుందండి పిండి. అట్లా కాకుండా మీడియంలో పెట్టేసి ఇట్లా మనము లైట్గా బాగా ఎర్రగా అలా కాల్చుకోవాలండి. ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. అన్నీ అలాగా మనము ఇట్లా గంటె తీసుకొని కొంచెం ఇంకా మీరు కొంచెం తడుపుకొని గంటె అనేది ఇలా గంటె తడుపుకున్న తర్వాత మనం ఇట్లా రౌండ్గా వేసుకొని షేప్ లాగా చేసుకోవాలండి. చాలా బాగా వస్తాయి. ఇలాగా మీకు చేత్తో రానప్పుడు ఇలా అయితే చేసుకోండి, చాలా బాగా వస్తుంది. ఇలా అయితే నేను అన్నీ ఇలాగనే చేసినానండి. నేను ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కటి ఎందుకు వేస్తున్నాను, ఒకేసారి 2-3 వేస్తానండి. ఇప్పుడు చూపించడానికి మీకు ఒక్కొక్కటి అయితే వేస్తున్నాను. ఇంకా రెండైనా మనం ఎన్ని పడతాయో అన్ని వేసుకోవచ్చండి. వీటిల్లో మళ్ళీ ఎక్కువ వేస్తే అన్నీ కసుకపోతాయండి, అట్లా వేయకూడదు. ఒక 3-4 అట్లా వేసుకోవాలి. ఇట్లా ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్కకు తిరదిప్పుకోవాలండి. ఇలాగా ఉంది. ఇప్పుడు చూడండి, నేనైతే చూడండి ఎంత షేప్ ఎలా వచ్చిందో, చాలా బాగా వచ్చింది కదా. మనం చేత్తో వేయకుండా ఇలా గెంటితో వేసుకున్నందుకు చూడండి. అన్నీ అలాగా వేసుకొని ఇట్లా లైట్గా బాగా కాల్చుకోవాలండి. ఎక్కువ మంట పెట్టకుండా ఇట్లా మీడియంలోనే కాల్చుకుంటే చాలా బాగా వస్తుంది. అప్పుడు పిండి అనేది మనకు లోపల పచ్చి పచ్చిగా కూడా ఉండదు, చాలా బాగుంటాయి. చూడండి అన్నీ ఇలాగనే నేను చేసుకుంటున్నానని మళ్ళీ ఒకసారి వేయడానికి చూపిస్తున్నాను. చూడండి, చాలా బాగా వచ్చినాయండి. నేను ఇలా వేస్తే షేప్ కూడా చాలా బాగా వచ్చింది. నేను ఇలా ఏదైనా మనము ఇలా గంటెతో తీసుకొని ఇలా మినపగారెలు అయితే ఇలా చేసుకుంటున్నానండి అన్నీ. మీరు కూడా ఒకసారి ఇలాగనే ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. చూడండి, మనం వదిలేటప్పుడు చిన్నగా వదలాలి, ఒకేసారి వదిలితే విరిగిపోతాయి. ఇట్లా మనము చిన్నగా వదలాలండి నూనెలో. ఇట్లా అన్నీ మిగతాటన్నీ ఇలాగనే వేసుకోవాలండి. చూడండి, ఒక పక్క కాలింది కదా, ఇంకో పక్కకి ఇలా తిప్పుకుంటా మనం వేసుకుంటూ ఉండాలి. ఇలా అయితే చాలా బాగా వస్తాయండి మినపగారెలు. ఇలా చాలా బాగుంటాయి. మనము తినడానికి కూడా ఇవి హెల్త్కి కూడా చాలా మంచిదండి. అంటే ఆయిల్ ఫుడ్ కదా, ఎక్కువ కాదు. ఏదైనా ఆరోగ్యానికి మనము అలసందల వడల కంటే ఇట్లా మినపగారెలు అంటే చాలా బాగుంటాయండి. ఇదిగో చూడండి, అన్నీ ఎలా షేప్ అయితే చాలా బాగా వచ్చినాయండి. చాలా బాగుండే గుడక ఇవి మినపగారెలు అనేటివి. మీరు కూడా ఒకసారి ఇలాగనే ట్రై చేసి చెప్పండి నాకు. మాకైతే ఎక్కువ మేము మా పల్లెటూరులో అయితే మేము ఇలాగనే చేసుకుంటామండి, చాలా బాగుంటాయి గుడక. ఇదిగో చూడండి, నేను ఇంకా అన్నీ ఇలా 4 వేసుకొని ఇలా అన్నీ కాల్ చేసుకుంటున్నానండి తొందరగా. ఇట్లా మనము ఒక్కొక్కటి ఇట్లా ఎక్కువ వేసుకుంటే అన్నీ కసుకపోతాయండి. అట్లా వేయకుండా 4-3 ఇట్లా వేసుకొని కాలినోటండి ఒక పక్క వేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా కాలినాయి కదా, ఇవన్నీ తీసేసుకోవాలి. ఇవన్నీ ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, మళ్ళీ వేస్తున్నాను. ఇవన్నీ చాలా ఈజీ అండి ఇలా గెంటితో మనం వేయడానికి. ఒక్కొక్కసారి మనము పిండి మరీ ఎక్కువ లూజ్గా ఉంటే గెంటితో కూడా రావండి. పిండి అనేది చాలా లూజ్గా ఉండకూడదు, మరి మీడియంగా ఉండాలి. ఇట్లా మనం ఉంటేనే చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం చేత్తో వేయడానికి కూడా చాలా బాగా వస్తుంది. నేనైతే ఇలా గెంటితోనే వేస్తున్నానండి.
మీరు కూడా ఇట్లాగనే వేసుకోండి. చేత్తో రాకపోతే చాలా బాగా వస్తాయి. ఇట్లా షేప్ కూడా మనకు రౌండ్గా. చూడండి నేనైతే అన్నీ ఇలాగనే చేస్తున్నానండి. ఇదో చూడండి మేమేమైతే ఇలాగా బిర్యానీ